హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది అందరికీ నచ్చేస్తుంది, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఇలా టమాటోలను మంచిగా కట్ చేసుకొని తీసుకోండి. పైన ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము 1/2 kg టమాటోలను తీసుకున్నాం కదా, వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని 2 minutesకి ఒకసారి ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇది ఇలా అయిపోతుంది అనమాట మిక్సీ పట్టుకుంటే. చూసారా, ఇలా అయిపోయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసేయండి. నేను 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే దీనిని చాక్తో ఇలా మార్కు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకు టమాటో అలాగే ఆయిల్ లోపలికి వెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్టీగా వచ్చేస్తుంది. అందుకని ఇలా మనం చాక్తో ఇలా మార్క్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా 3 ఎగ్స్కి ఇచ్చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కూడా ఇందులో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే కర్రీ తీయగా వచ్చేస్తుంది. అందుకనే మనం ఆనియన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఇందులో కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉప్పు ఇక్కడ వేసుకోవడం వల్ల. చూసారా, ఇప్పుడు ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక 5-6 నిమిషాలు ఈ టమాటోను ఉడికించుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉడికిపోయిందో. చూసారా, ఇలా రావాలన్నమాట. ఎందుకంటే లేదంటే టమాటో అనేది చక్కగా ఉడకకుండా ఉంటుంది. అందుకనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం మాత్రమే మూత పెట్టుకోవాలి. 1 నిమిషము మూత పెట్టుకుంటే మనకి ఇది మంచిగా ఉడికిపోతుంది. 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కారం అంతా కలిసిపోతుంది కదా. ఇప్పుడు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ఎగ్స్ అంతా ఈ కర్రీలో కలిసేంత వరకు కలపండి. ఇలా కలుపుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. 1 నిమిషము తర్వాత చూస్తే చూడండి మనకు ఎగ్స్ ఎంత చక్కగా ఇందులో ఉడికిపోయాయో, అలాగే ఎగ్స్ కూడా టమాటో ఎంత చక్కగా పట్టేసిందో. ఇలా వచ్చిన తర్వాత ఇందులో పచ్చి ధనియాల పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేస్తే సూప్ అనేది ఇంకా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ ధనియాల పౌడర్ అంతా కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకోవడమే. పూరి, చపాతి, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఒకసారి నేను చెప్పే పద్ధతితో ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని, ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.
subscribe my channel. Thank you for watching. Support me friends. Bye.